యేసు ప్రభువు వ్యక్తిని, కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుకు మనుషులంటే చాలా ఇష్టం. వ్యక్తిగతంగానే ప్రేమించడం మాత్రమే కాకుండా కుటుంబాన్నంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు. బైబిల్ ఆయా సందర్భాల్లో ఇల్లు అనే మాట వాడబడినప్పుడు అది కనపడే ఇల్లు మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న కుటుంబము అని అర్థం. ఉదాహరణకి ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు నోహతో అన్నాడు, ఈ తరం వారందరిలో నీవు నా ఎదుట నిర్దోషిగా కనబడుతూ గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షణార్థమైన వెలుగులోనికి రావాలని, అందరిని ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చినాడు. కనుక వచ్చిన మీ అందరికీ రాకుండా మీ ఇంటి దగ్గర ఉండి ఆయా పనులను బట్టి మైక్ ద్వారా వాక్యం వినే వారికి కూడా ఇచ్చే సందేశం ఏంటంటే నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమమవును కాక. ఇదే వర్తమానము ప్రభు ఈ గ్రామానికి తెలియచేయాలని కోరుతున్నాడు. వినేవారికి కూడా ఇదే. ఇంతకంటే ఇంకా ఆశీర్వాదం ఇంకేం కావాలా? మీకు, మీ ఇంటికి, మీకు కలిగిన అంతటికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ కారణం చేత దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు తరిగిపోని నిధి, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కారణం చేత నిత్యం ఉండే ఆశీర్వాదం కొరకై దేవుడు మానవుణ్ణి సిద్ధపరిచి ఆ స్థలంలోనికి రావాలని కోరుతూ ఉన్నాడు. అందుకే ప్రభు ప్రతి మనుషుని ప్రేమించి మనుషుని కొరకు సదుపాయం ఏర్పాటు చేసినాడు. అదే భౌతికంగా కనబడే ఇల్లు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో షూనేమీరాలనే ఒక స్త్రీ ఉంది. ఎలీషా అనే ప్రవక్త, భక్తుడు, దైవజనుడు ఉన్నాడు. ఆమె తన పెనిమిటి భర్తతో చెప్పిన మాట, మన యుద్ధకు వచ్చిపోతున్నవాడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. సహోదరుల పాత్ర ఎంత గొప్పదో చూడండి. బ్రదర్ కనిపించలేదు, మన దగ్గరికి వచ్చి ఆయన ఎలీషా దైవజనుడు కదా, ఆయనకు ఒక ఇల్లు ఉంటే మంచిదని. ఎవరు కనిపించిందంటే షూనేమీరాలు అనే స్త్రీ కనిపించింది. సాధారణంగా స్త్రీలకు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ మీరు కూడా, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, ఎందుకంటే చేపలు తింటారు కదా. వచ్చిపోతున్నవాడు దైవజనుడు, ఆయనకి 5 అవసరము అని ఇక్కడ గుర్తించినారు. మొదటిదేంటి? పైన ఒక గది. రెండవదేంటి? మంచము. మూడవదేంటి? బల్ల. నాలుగవదేంటి? పీట. ఐదవదేంటి? దీపస్తంభం. ఇవన్నీ 5 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇప్పుడు మనమేమో అవి చూడడం సమయార్థబాటును బట్టి. కానీ ఈ స్త్రీ దైవజనుని యొక్క అక్కర గుర్తించింది. అందుకే మీరు గమనించినారో లేదో, స్త్రీలు చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, ఆత్మీయులు కూడా, భక్తి కలిగిన వాళ్ళు కూడా. అందరూ అట్లే ఉంటారు అనుకోము, కొంతమంది వేరుగా కూడా ఉంటారు, అది వేరే విషయం.
యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులను యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహానికి పిలిచినారు. అక్కడ కనీసం 5 మంది ఉంటారు. యేసు, ఆయన శిష్యులు, యేసు ప్రభు తల్లి, పెళ్లి కుమారుడు, గృహ నిర్వాహకుడు, విందు ప్రధాని, తర్వాత పనివారు. ఇంక పెళ్ళికి వచ్చిన వాళ్ళు, భోజనానికి వచ్చిన అతిథులు, చూడటానికి వచ్చిన వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు, ఇలాగే రకరకాలు ఉన్నారు. ద్రాక్ష రసం వారికి అయిపోయిందని ఎవరికి తెలిసింది? ఎవరు పసిగట్టినారు? మిగతా వాళ్ళకి ఎందుకు ఎలగలేదు? విందు ప్రధాని చూసుకోవాలి కదా, ఈవెంట్ మేనేజర్ ఆయనకు తెలియాలి ఏమి భోజన సామాగ్రి వచ్చింది, ఎంతమంది వచ్చినారు, ఎంత సరిపోతుంది, ఎంత తగ్గిపోతుంది, ఎంత ఎక్కువ అవుతుంది, ఏది తెప్పించాలా, ఏది చేయాలా, ఈవెంట్ చూసుకునే వాళ్ళు చూసుకోవాలి. విందు ఆయనకి సోది లేదు. పెళ్లి కుమారుడు కూడా ఏదో పనిలో ఉన్నాడు, బహుశా పెళ్లి కూతురుని బట్టి సంబరంలో ఉన్నాడేమో. దాసులు పని వాళ్ళు ఏదని చెప్తే చేస్తామని అనుకున్నారు, వాళ్ళకు కూడా అవగాహన లేదు. అందుకే మీకు తెలుసు అనుకుంటా, అంటే మీరు అట్లా చేయండి అని నేను చెప్పను. ఎవరన్నా ఎక్కడన్నా పెళ్లి చూపులకు వెళ్తే ఖచ్చితంగా స్త్రీలను కూడా తీసుకెళ్తారు పురుషులు. నేను మొదట్లో అనుకునేవాడిని పురుషులు ఒకటి పోయి చూసి రావచ్చు కదా, స్త్రీలను కూడా ఎందుకు తీసుకెళ్తారని ఎవరో తెలిసిన వాళ్ళని అడిగిన. అయ్యో బ్రదర్, మనకి తెలియనివన్నీ వాళ్ళు ఊరికి చూస్తేనే గుర్తుపడతారు. వాళ్ళ నడక, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నవ్వు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సంగతి ఏంటో అని. అందుకనే ఖచ్చితంగా బ్రదర్స్ మొత్తం 7 మంది పోతారు అనుకో, బ్రదర్స్ 4 ఉంటే సిస్టర్స్ 3 తీసుకెళ్తారు. కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో చూస్తుంటారు పెళ్లి కూతుర్ని, కుటుంబాన్ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని. దేవుడు బహుశా వాళ్ళకి అంత తలాంతి ఇచ్చినాడు అనుకుంటా. అంటే ఇతరుల యొక్క అక్కర చూచే కళ్ళు. ఏ స్త్రీ అయితే దైవికమైన అక్కర చూస్తుందో ఆ స్త్రీ కలిగిన ఇల్లు ఘనమైనది, ధన్యమైనది. ఏ స్త్రీ అయితే తన ఇంటి యొక్క అక్కరను గుర్తించగలుగుతుందో అలాంటి ఇల్లు ధన్యమైనది, ఘనమైనది. అందుకే వారికి ఉన్న గొప్ప శ్లాఘనీయమైన అవకాశం అది. దేవుడు అలాంటి ధన్యతలోనికి ప్రతి మానవుని తీసుకురావాలని సంకల్పం. ఇలాగే షునేమి స్త్రీ దేవుని యొక్క అక్కర గుర్తించింది. బైబిల్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సమయ హద్దుబాటును బట్టి మనం ఇప్పుడు వారందరిని గురించి జ్ఞాపకం చేసుకోలేము. విషయం ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా ఒక గృహంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక అక్కరేంటి, భౌతికమైన అక్కరేంటి గుర్తించుట. కొంతమంది ఊరికి గుర్తిస్తారు. మరియమ్మ కనాను పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందని కేవలం గుర్తించి అలాగ ఆగిపోలేదు. ఒక అక్కర గుర్తించిన తర్వాత దాన్ని ఎవరు తీర్చగలరు అంటే సమస్య ప్లస్ పరిష్కారం ఎవరి చేతిలో ఉంటుంది? స్త్రీ చేతిలో ఉంటుంది. అందుకే వాళ్ళ కుటుంబాన్ని కడతారు. బైబిల్లో రాయబడింది, గుణవంతురాలైన భార్య దొరుకుటారదు, వారు ఇంటిని కడతారని వాక్యంలో మనం చూస్తాం. బ్రదర్స్ ఎందుకు కట్టట్లేదు? వాళ్ళే కదా కట్టాల్సింది. డబ్బులు తెచ్చేది వాళ్ళే కదా, కష్టపడేది వాళ్ళే కదా, చెమట వచ్చేది వాళ్ళే కదా. ఇవన్నీ అన్ని కలిగిన దేవునికి ఏర్పాటును అనుసరించి చూచే నిశితమైన దృష్టి, గ్రహించే మనస్సు, దానికి స్పందించే హృదయం, దాని ప్రకారం జీవించాలనే ఆశ, ఇవన్నీ సమ్మిళితం చేయబడి ఉంటాయి. అందుకే చూడండి, ఎక్కడైనా క్రైస్తవ కోడికల్లో ఎక్కువ సహోదరులు ఉంటారు, బ్రదర్స్ సహోదరులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకో చెప్పనా, వారికి భక్తి అంటే చాలా ఇష్టం. పోనీ తక్కువ పనులు ఉన్నాయి అందుకనే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, బ్రదర్స్కి చాలా పనులు ఉంటాయి అందుకే వాళ్ళు మీటింగ్కి రారు అనేదేం కాదు.
బ్రదర్స్ కంటే ఎక్కువ పనిచేసి వచ్చే సహోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సాధారణంగా ఏదైనా విషయాన్ని నమ్మితే నమ్మిన దానికి ప్రాణం కూడా పెడతారు, నమ్మకపోతే ప్రాణం కూడా పోతారు. బ్రదర్స్ ఏదైనా అంత తొందరగా నమ్మరు, నమ్మినా పట్టించుకోరు. అందుకే యేసుప్రభుని గురించి చెప్పిన తక్కువ మంది నమ్ముతారు, అందుకే తక్కువ మంది ఉంటారు. ఇక్కడే కదా ఎక్కడైనా సాధారణంగా నమ్మరు, నమ్మిన దాన్ని అంత పెద్ద పట్టించుకోరు. సహోదరులు అలా కాదు, నమ్మితే ఎంత దాకైనా నమ్ముతారు. ఎంత దాకా నమ్ముతారంటే ప్రాణం పెట్టేదాకా కూడా నమ్ముతారు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు ఏది నమ్ముతారో ఏది నమ్మరో తెలియదు, అది మనం నమ్మడం కష్టం. దైవికమైన సంగతులు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకే చాలామంది వచ్చినారు. బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకనే భర్తతో ఆ స్త్రీ తెగించి మాట్లాడింది. ఈ దినాలు అలాగ మాట్లాడాలంటే కష్టం, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, వేరుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆమె భర్తతో ఎంత సన్నిహితమైన సంబంధం ఉందంటే ఆమె చెప్పిన మాటలు ఆయన ఉన్నది ఉన్నట్లుగానే అర్థం చేసుకున్నాడు, దాన్ని తప్పగా అర్థం చేసుకోలేదు. ఈ దినాల్లో మామూలుగా మనం ఏది మాట్లాడినా తప్పగా అర్థం చేసుకునే వాళ్ళే కనిపిస్తారు, కానీ ఆయన అలాగ అర్థం చేసుకోలేదు. ఆయన మన దగ్గర ఉండటం మంచిది. దైవ సన్నిధి ఎలీషా, దైవ వాక్యము ఆయన ప్రకటించేవాడు. ఆయన దేవుని ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడినవాడు. ఏలియా ఒకంత ఆత్మ పొంది 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు, 2 అంతల ఆత్మ. తర్వాత జరిగిన సంగతి మనకు బాగా పరిచయము. ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనలాంటి భర్తలు ఉన్నారు అనుకో, అక్కడ ఏమని వింటారు? ఏంటమ్మా నువ్వు ఆ రోజు మన దగ్గరికి వస్తున్నవాడు దయచేయండి అని చెప్పావు, మన ఇంటి పైన ఒక గది కట్టిస్తామన్నావు, బల్ల పెడదాము, దీపస్తంభం పెడదాము, మంచం పెడదాము, అమ్మా పీట పెడదాం, ఇన్ని చెప్పావే, ఇప్పుడు ఆయనకు బాగాలేదని తెలుసా నీకు? ఏమంట? మరణకరమైన రోగం వచ్చిందంట. దైవజనుడికి ఏంటి అలాంటిది రావడం ఏంటి? ఆయన నిజంగా ఏలియా యొక్క ఆత్మ ఉంటే ఏలియా కొనిపోబడినట్లు ఆయన కూడా కొనిపోబడి ఉండాలి కదా. ఎందుకు ఇలాగొచ్చింది? బహుశా నువ్వు తప్పక అర్థం చేసుకున్నావేమో ఆయన్ని అన్నట్లు వాక్యంలో మనం చూడం. కొన్నిసార్లు గొప్ప వ్యక్తులకు కూడా అలాగ దేవుడు అనుమతిస్తాడు. బలహీనత ఎందుకో మనకు తెలియదు, కానీ బైబిల్లో రాశారు, ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన ఒక దగ్గర పాతి పెడితే శత్రు సైన్యం ఆ స్థలానికి వచ్చింది. తెలియకుండా శత్రువుల్లో ఒకళ్ళు చనిపోయాడు. వాడిని తీసుకెళ్ళి ఎలీషాను పాతి పెట్టిన సమాధి దగ్గరే పాతి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎలీషా శల్యం అంటే ఎమక తగిలిన వెంటనే ఏడుకోడు లేచి నిలబడ్డాడు. ఆయన మాటల్లో మాత్రమే కాదు శక్తి, ఆయన శల్యముల్లో కూడా శక్తి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అలాగుంటారు. వారి మాటలోనే శక్తి కాదు, వారి నడకలోనే శక్తి కాదు, దేంట్లో శక్తి? వారి శల్యములు అంటే మరణము కూడా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అతడు చనిపోయినను మనతో మాటలాడుచున్నాడు. కనుక యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి చావనేది లేదు. అంటే భౌతికంగా చనిపోతారు కదా బ్రదర్, భౌతికంగా చనిపోతారు, కానీ వారి క్రియలు వారి వెంట వెళతాయి. వారు ప్రభు కొరకు జీవించింది భూమి మీద నిలిచిండిపోతుంది. కనుక చేరి వచ్చిన సహోదరులు, బ్రదర్స్, అలాగే వింటున్న సహోదరులు, సహోదరులు, ఒక్క స్త్రీ దైవభక్తి కలిగినదైతే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు చూడండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా జవాబు చెప్పండి. ఎలీషాకి ఇలాగూ ఇంకెన్ని స్థలాల్లో ఇళ్ళు కట్టించినారు? ఎవరు కట్టలేదు. ఈ సహోదరి మాత్రమే భర్తను ఒప్పించి వారింటికి వచ్చినప్పుడు కట్టింది. చాలా స్థలాలు ఈయన తిరుగుతున్నాడు కదా,
మామూలుగా ఆయన గిల్గాల్లో ఉండేవాడు. గిల్గాల్లో నుండి ఆయా స్థలాల పరిచయ కొరకు వెళ్ళేవాడు. గిల్గాల్ అనగా దొర్లించబడుట అని అర్థం. అక్కడి నుండి ఆయా స్థలాలకు పరిచయకి వెళ్ళేవాడు. చాలా ఇరుకులో ఉన్నారు. ఆ తర్వాత అధ్యాయంలో కూడా మనం చూస్తాం. వాళ్ళు చాలా 6వ అధ్యాయంలో చాలా ఇరుకులో ఉన్నాం కదా, మనకు ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది పెద్దదే అని అనుకున్నారు. ఈయన ఎంత గొప్ప ప్రవక్త చూడండి. ఆయనకు మొదటి ఇల్లు వచ్చింది, అది ఎప్పుడో ఒకసారి ఉండేవాడు. ఇప్పుడు ఆయన వాళ్ళని అడిగినాడు అనుకో, ఏంటమ్మాయి ఇక్కడ ఇల్లు కట్టేస్తున్నారు బ్రదర్ సిస్టర్, మాకు 2వ రాజుల 6వ అధ్యాయంలో ప్రకారం యోర్దాను దగ్గర ఇల్లు కడితే ఇంకా చాలామంది మాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా, అక్కడ కట్టండి అని చెప్పలే. ఒకవేళ అక్కడ కట్టండి అని ఆయన నోరు తెరిచి చెప్తే మేము కట్టమనేవాళ్ళు ఎవరు లేరు. ఆయనకు అంత పవర్ ఉంది. ఇప్పుడు నేను కొన్ని సంగతులు అడుగుతా. ఈయన ద్వారా కుష్ఠరోగైన నయమాను బాగయ్యాడు. ఒక మాట చెప్తేనే. కుష్ఠరోగైన నయమాన్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడంటే, నా తల మీద చేయి పెట్టి, లేకపోతే దేహం అంతా ఎక్కడ కుష్ఠరోగం ఉంది అక్కడ చేయి పెట్టి నా కొరకు ప్రార్థన చేస్తాడనే ఆలోచనతో వచ్చినాడు. కానీ అలాగ చేయలేదు. ఆయన ఎక్కడో లోపల కూర్చున్నాడు. బయట ఒక పనివాడు, అంటే ఆయన పరిచారకులు ఉంటే వాళ్ళు చెప్పారు, నయమాన్ అని వచ్చాడండి, చాలా సైన్యాధిపతి, గొప్పోడు, పెద్దోడు, బాగలేదంటే కుష్ఠరోగం అంట అని. అంటే ఏమైనా మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అర్థం చెప్పినారంటే, అంతే కదా. ఆయన ఏం చెప్పినాడంటే, ఎలీషా వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమని చెప్పు అని చెప్పినాడు. చెప్పి ఆయన కూడా కొద్దిగా భయపడి ఉంటాడేమో, ఏంటి పోయి ఇలాంటివి చెప్పినాడు, పోనీ నువ్వు నా బదులు నువ్వు ప్రార్థన చేయని చెప్పినా బాగుండేది కదా, నేనే చేసింటాను అని అనుకున్నాడేమో. వెళ్ళి చెప్పాడు. ఎలీషా ఇలాగ చెప్పాడండి, మీరు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగాలంట అని. ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను ఎంత దూరం నుండి వచ్చాను, వచ్చి మొక్కమన్నా చూడొచ్చు కదా, వాళ్ళకి ఇంత గర్వమా ఏంటి, వాళ్ళు దేవుని బిడ్డలు అంటారు కానీ దైవజనుడు అంటాడు కానీ లోపలే ఉండి ఇలాగ చెప్పేస్తాడేంటి, అసలు నాకు ఎంత కుష్ఠరోగం ఉందో చూడాలి కదా. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, మనకు ఆరోగ్యం బాగాలేక, మనం డాక్టర్ గారు లోపలికి పిలవకుండా అలాగే బయట కూర్చొని, లోపలంటే వాళ్ళు వచ్చి ఎవరన్నా వాచ్మెన్ చెప్పినాడు అనుకో, అమ్మా ఇదిగో మీ మాత్రలు, మీ ఇంజక్షను, వెళ్ళి మాత్రలు వేసుకోండి, అవసరమైతే ఇంజక్షన్ వేసుకోండి, మీకు బాగా అయిపోతుంది అని చెప్పి పంపించినాడు అనుకో. ఏమనుకుంటారు మీరు? ఏంటి నేను ఇంత దూరం వస్తే లోపలికి పిలిచి బీపీ షుగర్ అన్నీ చూసి నాతో మాట్లాడి ఎన్ని రోజుల నుండి ఇలాగుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అని మాట్లాడి తెలుసుకొని కదా రాయాల్సింది. ఏం తెలుసుకోకుండా ఎలాగ రాసాడు? ఈయన డాక్టర్ ఎలాగయ్యాడు? చదువుకోకుండా అయ్యాడా అని అనుకుంటాం. అందుకని వాళ్ళు మనతో మాట్లాడతారు, పలకరిస్తారు, మన విషయాలన్నీ తెలుసుకుంటారు. ఆ తర్వాత మనకి ఏ జబ్బు వచ్చిందో దాన్ని గుర్తించడానికి అవసరమైన పరీక్షలు రాస్తారు. ఎలీషా అలాంటివాడు కాదు, చూస్తే చెప్పేవాడు కాదు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. కొంతమంది అంటారు కదా, నిన్ను చూస్తేనే నేను చెప్పేస్తాను ఎలాంటి వాళ్ళు అని. చూస్తే చెప్పేవాళ్ళు కొంతమంది, చూడకుండా చెప్పేవాడు ఎలీషా. వింటేనే చెప్పేవాడు ఎలీషా. పరిష్కారం కూడా చూపించేవాడు ఎలీషా. ఆయనే పరలోకపు ఎలీషా అని యేసుక్రీస్తు ప్రభు. ఎలీషా చెప్పిన ఈ మాటకు ఆయన విని విధేయత చూపించి వెళ్ళాడు. ఎక్కడికి? యోర్దాను దగ్గరికి. వేరే వాళ్ళు సహాయం చేస్తే ఆయన పెద్ద పని చెప్పింటే చేసింటారు కదా, ఇన్ని డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చింటారు కదా, ఈ కష్టపడాలంటే పడింటారు కదా. స్నానం చేయమని చెప్తే ఏది కష్టం అంటే తేలిక కదా, వెళ్ళి స్నానం చేసేస్తే ఏమవుతుంది, జరిగితే జరిగింది, జరగకపోతే బాగైతే లేకపోతే లేదని. కొన్నిసార్లు పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళ మాటలు వింటారు. అది వారి పెద్దరికం, పెద్ద హోదా. పెద్దరికం అంటే అప్పుడు చిన్నోళ్ళ మాటలు వినడమే. నువ్వు చిన్నోడు కదా, నాకంటే నీకేం తెలుసు అని అనుకోవడం పెద్దరికం కాదు, అది చిన్నరికం. వాళ్ళు పెద్దోళ్ళే కానీ ఏ రికం ఉంది? చిన్నరికం ఉంది. ఈ నయమాను ఎంత చక్కగా మాట విన్నాడో, శుద్ధుడయ్యాడు, తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినట్లు వాక్యాలు మనం చూస్తాం. ఇలాంటి గొప్ప ప్రవక్త తనకు అనారోగ్యం కలిగినప్పుడు బాగాలేదా? దేవుడు ఆయన బహుబలమైన కార్యాల కొరకు వాడుకున్నాడు.
కట్టెలు నరకటానికి యోర్దాన్ దగ్గర కొంతమంది వెళదామని ఎలీషాని పిలిస్తే ఆయన వెళ్ళాడు. మీరు ఊహించండి, మీరు కట్టెలు నరకదామని మమ్మల్ని పిలిస్తే మేము వస్తాం, మామూలుగా మీరు పిలవరు. మొదటి పాయింట్. రెండో పాయింట్, వస్తామా? మేము ప్రార్థన చేస్తుంటామా, ఇక్కడే రండి అని చెప్తాం. ఈయన ఎంత తగ్గించుకునేవాడంటే మేడగది మీద నుండి యోర్దాన్ దాకా కూడా వెళ్ళేవాడు. ఎవరి ఎలీషా? యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలోని ఎలీషా అయితే మేడగది మీద నుండి యోర్దాన్ దాకే వచ్చినాడు. కొత్త నిబంధనలోని ఎలీషా అయిన యేసుక్రీస్తు ప్రభు అయితే పరలోకంలో నుండి ఎక్కడికి వచ్చినాడు? భూమి మీదకి మన దగ్గరికి దిగి వచ్చినాడు. ఎందుకు ఎలీషా పనివారింటి వెళ్ళాడు, దాసులింటి వెళ్ళాడు? వాళ్ళు గొడ్డలు పడిపోతుందని బహుశా తెలిసేమో, వారు అక్కర్లో ఉన్నారని తెలిసేమో వారికి సహాయం చేయడానికి ఎలీషా వెళ్ళినట్లుగా యేసు ప్రభువు వారు కూడా మనమందరం యోర్దాన్ అనే సముద్రంలో మునిగి ఉన్నప్పుడు, పాపం అనే సముద్రంలో మునిగి ఉన్నప్పుడు, ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవదేవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసులో పాపము లేదు, యేసు పాపము చేయలేదు, యేసు పాపం ఎరగడు, యేసు పాపుల రక్షకుడు. పరిశుద్ధుడిగా ఈ భూమి మీద జన్మించినాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు, పరిశుద్ధుడిగానే మనందరి పాపాలు భరించడానికి యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళాడు. సిలువలో యేసు ప్రభు మన కొరకై రక్తము కార్చి, దెబ్బలు తిని, అవమానాన్ని భరించి, రూపాన్ని కోల్పోయి, ఆ సిలువలో వేలాడదీయబడి, చనిపోయి సమాధి చేయబడి, మూడో దినాన్ని తిరిగి లేచి పరలోక స్థలంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇటు యేసు, పరలోకపు ఎలీషా మనతో పాటు ఉండాలని కోరుతున్నాడు. మనం పడిపోయిన స్థలంలో నుండి తేలజేయాలని కోరుతున్నాడు. గొడ్డలు తేలుతుందండి? గొడ్డలి బరువైంది, నీళ్ళు వేస్తే తేలుతుందా? మీరు చేపలు పట్టే వాళ్ళకి తెలుసు కదా, మీరు థర్మకోల్ లాంటిది వాడతారు ఎందుకంటే తేలాలని. మరి గొడ్డలు కట్టరేంటి? ఎందుకని తేలదని. మీకు బాగా అవగాహన ఉంది కదా, ఏది తేలుతుంది ఏది తేలదని. అంటే ఒక మనిషి గొడ్డలతో సమానం. గొడ్డలు అంటే ఏంటి? హాని కలిగించేది, నష్టం కలిగించేది, కీడు చేసేది. ఒక మనిషి అలాగే ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గొడ్డెల్ని వేరే పదం వాడాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను. గొడ్డలే కొత్త నిబంధన పదం, అది హింసకుడను. అలాంటి గొడ్డలంతలో ఉన్న మనిషి యొక్క జాతిని నీళ్ళ మీద తేలియాడ చేసి ఉపయోగకరంగా మార్చడానికి పాత నిబంధనలో ఎలీషా వచ్చినట్లు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అయిన పరలోకపు ఎలీషా మన దగ్గరికి వచ్చింది. మన పాపాన్ని బట్టి తేలవలసిన వాళ్ళం కాదు. ఆ సముద్రం ఏ జ్ఞాపం చేస్తుందంటే లోకానికి జ్ఞాపం చేస్తుంది. భక్తిహీనులు కదలుచున్న సముద్రమును పోలి ఉన్నారని వాక్యంలో రాయబడింది. కనుక రోమపత్రికలో చెప్పబడింది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి దేవుని యొక్క మహిమకు దూరమైపోయిన మానవుణ్ణి యేసు ప్రభు రక్షించుట కొరకై ఆయన భూమి మీదకి దేవుడుగా దిగి వచ్చినాడు. పాపంలో కొట్టుకుపోతున్న, మునిగిపోతూ పాపంలోనే జీవిస్తున్న మానవుని రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. మీలో చాలామందికి తెలుసు కదా, కొంతమంది అంటారు నేనేం పాపం చేయట్లేదు బాగున్నాను కదా అని అంటారు. పాపము చేయట్లేదు బాగున్నాను అని అనడమే పాపం. ఒక పాము అనుకునిందంట నాలోనేం విషయం లేదు కదా అని అనుకునిందంట. పాములో విషయం లేదని ఎవరు చెప్పారు? ఒక్కోదానికి ఒక రకమైన విషయం ఉంటుంది. తేలిలో ఒక దగ్గర విషయం ఉంది, పాముకు ఒక దగ్గర విషయం ఉంది. మనిషికి కూడా అలాగే అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా మానవుడు జీవిస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి మానవుడు పాపంలో జీవిస్తున్నప్పుడు పాపానికి అంతుండదు. ఇంకొక మాట చెప్పున్నా నేను, మీకు పాపానికి పుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది, పుల్ స్టాప్ మాత్రం ఉండదు, కామా మాత్రమే ఉంటుంది. ఒక పాప పని చేసిన తర్వాత కామా, మళ్ళా పుల్ స్టాప్ అనేది రాదు. ఈరోజు నేను పాపం చేశాను, ఇంక ఇప్పటి నుండి చేయను అని అనుకుంటాడు. కానీ తర్వాత ఇంకా దానికంటే ఎక్కువ చేస్తాడు. పాపంలో తృప్తి లేదు. అందుకనే చూడండి, మీరు చూసింటారు కదా, ఒక ప్యాకెట్ ఆడేవాడు ఒకరోజు ఆడి ఇంక ఈరోజు మానేస్తాంలే అని అనుకోడు.
తను అనుకోని అలాగే వెళ్ళినా కూడా, తనకు లాభం వచ్చినా కూడా అది పోయేదాకా, అంటే నష్టపోయేదాకా అక్కడి నుండి లేయటానికి ఇష్టపడడు. అందుకనే చాలామంది దాంట్లో పాపం యొక్క ఉచ్చులో, బంధకాల్లో పడిపోయి తమ రక్షించుకోలేకపోయారు. పాప ఉచ్చులో ఉన్న మానవుని, బంధకాల్లో ఉన్న మానవుని రక్షించుట కొరకే యేసు ప్రభు వచ్చినాడు. పాపానికి చాలా శక్తి ఉంది. పాపము, మానవ యొక్క శక్తి ఎలా ఉంటుందో పాపానికి కూడా అలాంటి శక్తి ఉంది. అందుకే నేను ఇలాగ చెప్తే బహుశా మీలో కొంతమందికి అర్థం అవుతుందో కాదో తెలియదు. sin is directly proportional to death. Death is directly proportional to sin. Where sin increases, death increases. Sin decreases, death decreases. Sin has no full stop. It has comma. అంటే పాపము అనేది ఆగదు మనుషుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా. ఆ పాపం మనిషిని బంధించున్నప్పుడు పరలోకంలో నుండి పాపుల రక్షకుడని యేసుప్రభు వచ్చినాడు. పాపిని శిక్షించడానికి రాలేదు, పాపిని క్షమించడానికి వచ్చినాడు. కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, నేనేం పాపం చేయలేదు కదా, బాగానే ఉన్నాను కదా, నాకు రక్షణ కావాలా, నాకు యేసుప్రభు కావాలా, నాకు పారమనసు కావాలా, నాకు పాప క్షమాపణ కావాలని తలస్తుంటారు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే నీకు యేసుప్రభు అవసరం. ఆయన పాపుల రక్షకుడు, మనిషిని యొక్క జీవితాన్ని మార్చేవాడు, పాపాన్ని క్షమించేవాడు, పాపిని పరిశుద్ధపరిచేవాడు, పాపిని మార్చి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేవాడు. అది మనుషుల వల్ల కాదు, దేవుడి వల్లే సాధ్యమవుతుంది. అందుకే దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పేరే పరలోకపు ఎలీషా, యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలోనైతే ఆ ఎలీషా కొరకు ఒక మేడగది, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభము, ఇంకా మాంసం, ఇవన్నీ ఏర్పాటు చేసినారు. కొత్త నిబంధనలో పరలోకపు ఎలీషాని యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, ఆయనకు సత్రములో స్థలము లేనందున ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టరి. పాత నిబంధనలో శునమీరాలు కనిపిస్తుంది, కొత్త నిబంధనలో మానవ జాతి అదృశ్యమైనట్లుగా అనిపిస్తుంది. పాత నిబంధనలో శునమీరాలు భర్తతో ఈ విషయం చెప్పింది, మనం ఒక గది కడదామని. కొత్త నిబంధనలో యేసుకు స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదని మానవ జాతి నిరాకరించింది. అయితే మన హృదయంతరంగంలో ఆ యేసు ప్రభువారు నివసించినట్లు, గది కట్టునట్లు, పీఠం పెట్టున్నట్లు, దీపస్తంభం ఉంచున్నట్లు, బల్ల ఉంచున్నట్లు, మంచం ఉంచున్నట్లు ఆయనే పరలోకపు ఎలీషాగా వచ్చినాడు. ఇప్పుడు గోడ మీద కాదు, అంటే భౌతికంగా గోడల మీద కట్టడము, లేకపోతే మన కొరకు ఇల్లు కట్టడం, అవన్నీ భౌతికమైన కనిపించేది. ఆధ్యాత్మికంగా మన కొరకు మనలోనే ఆయన మేడగది కట్టాలనుకుంటున్నాడు. కింద కడితే భౌతికమైన సంగతులన్నీ ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే పైన యేసుప్రభు వారు ఉండాలని కోరుతున్నాడు. ఆయన వెళ్ళక మునుపు శిష్యులతో కలిసి విందుగా ఆరగించే సమయం కూడా మేడగది మీదకి వెళ్ళి విందు ఆరగించినట్లు వాక్యాలు మనం చూస్తాం. కనుక మేడగది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సాల్వేషన్, రక్షణను జ్ఞాపకం చేస్తుంది. ప్రతి మనిషి రక్షించబట్ట దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఈ రాత్రి మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరబడుతున్నాం. లోకం చాలా మాయ, మోసకరమైంది, ఎలాగ జరుగుతుందో తెలియదు, ఎలాగ లోకం యొక్క పరిస్థితులు మారిపోతున్నాయో తెలియదు. మన గొంతులో ఊపిరుండగానే, కళ్ళకు కనిపించేటప్పుడే, శరీరం సహకరించేటప్పుడే ఒక చిన్న విషయంలో యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు జీవితాన్ని మారుస్తాడు, హృదయాన్ని క్షమిస్తాడు, ఆ హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తాడు, పాపం అంతటిని ఆయన తీసివేస్తాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అందుకే ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు సెలవిచ్చినారు. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికీ శుభం కలగాలని ప్రభు కోరుతున్నాడు. ఇంతదాకా ఓడిపోయావు, పతనమైపోయావు, ఎంతో సంపాదిస్తున్నావు, ఎక్కడ పోతుందో తెలియదు, ఏమో చేయాలనుకుంటున్నావు, కానీ నిరుపయోగంగా మారుతుంది. ఏదో మనసులో కావాల్సినంత భోజనం ఉంది, కుటుంబం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉంది, పని చేస్తున్నావు, కానీ హృదయంలో వెల్తి ఇవన్నీ నీకు అనిపించట్లేదా? తుడుచుకొని పోతున్నావు కదా, ఇది జీవితం ఇంతేలే, ఈ వెల్తి ఇంతేలే, ఈ అసమాధానం ఇంతేలే,
ఈ పోరాటం ఇంతేలే, ఈ ఓటమి ఇంతేలే, ఈ కృంగదలు ఇంతేలే, పర్వాలేదని తుడుచుకొని పోతున్నాం. ఎంతకాలం అలాగే తుడుచుకొని పోతావా? ప్రతి జీవితానికి ఒక ముగింపు వస్తుంది. మేము ఈ మాట చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కదా, బైబిల్లో రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరగను. ఇక్కడ ఉన్నంత దాకా బహుశా గంభీరంగానూ కనిపిస్తుండొచ్చు. ఈ మట్టి శరీరానికి ఎంత ఏర్పాటు చేసుకుంటున్నా, కొన్ని నేను చెప్తా, మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా. మనం పైన చూడటానికి పైనుండి కింద దాకా మంచి డ్రెస్సు, మంచి సెంటు పూసుకొని, తర్వాత ఏంటి గోరంటాకు పెట్టుకొని, చేతులకి ఉంగరాలు పెట్టుకొని, బంగారు నగలు వేసుకొని చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన మాటలు అపవిత్రం, మన కళ్ళు అపవిత్రం, మన హృదయం మోసం, మనలో నుండి బయటకు వచ్చేదంత అపవిత్రమని బైబిల్లో రాయబడింది. మీరు ఎప్పుడైనా చూసినారా? మీ ఊర్లో ఒక చిన్న ఏదైనా జంతువు, ఒక ఎద్దు ఉందనుకో, ఎప్పుడైనా అది పౌడర్ కొట్టుకునిందే, గోరంటాకు పెట్టుకునిందే, ఎప్పుడైనా అది డెకరేషన్ చేసుకునిందే? అంటే చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, చెప్తున్నా. ఇప్పుడు ఒకరి తర్వాత వస్తా. మనిషిని యొక్క నోరు మొదలుకొని అన్నీ అపవిత్రమే, కానీ పవిత్రుడైన దేవుడి మనిషిని ప్రేమించిన. మీరు గమనించినారా? మనిషిని యొక్క మాట అపవిత్రం, మనిషిని యొక్క మూత్రం అపవిత్రం, మనిషిని యొక్క మలము కూడా. ఏ జంతువైనా మలము మూత్రం చేసినప్పుడు సెప్టిక్ ట్యాంక్ దేనికైనా పెట్టినారా మీ ఊర్లో? చెప్పరేంటి? ఎద్దులు ఉన్నాయి పెట్టినారా? గాడిదలు ఉన్నాయి పెట్టినారా? కుక్కలు ఉన్నాయి పెట్టినారా? ఒక్క మనిషికి మాత్రమే సెప్టిక్ ట్యాంక్. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పరేంటి? దుర్వాసన. పైనుండి కింద దాకేమో సెంటు, పైనుండి కింద దాకేమో పౌడరు, పైనుండి కింద దాకేమో అలంకరణ. జంతువు కూడా లేని సెప్టిక్ ట్యాంక్. ఏమేమో తింటే బయటికి వెళ్ళిన గాడిదే, బయటికి వెళ్ళిన పంది, బయటికి వెళ్ళిన కుక్క, మనం ఎంతో జాగ్రత్తగా తింటాం, కానీ వాటికి సెప్టిక్ ట్యాంక్ లేదు. ఎక్కడైనా ఏమైనా చేయగలవు అవి, కానీ మనకు మాత్రం అలాగే చేయటానికి లేదు. మనిషి ఎంత మలినమైపోయాడు కదా. బయటికి మాత్రం అనుకుంటున్నాడు ఏమని, అబ్బా నేను ఎంత బాగున్నాను చూడండి. నువ్వు బాగున్నా, నీకు ఎందుకు సెప్టిక్ ట్యాంక్ చెప్పు? ఎందుకు పెట్టి, ఎందుకు దుర్వాసన ఉంది? మరి అక్కడ పక్కనంతా బయట రోడ్డు మీద తిరిగి జంతువులన్నింటికి మామూలుగా తిరుగుతున్నాయి కదా. కుక్కలు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి, గాడిదలు తిరుగుతున్నాయి, ఎద్దులు తిరుగుతున్నాయి. ఏ జంతువుల పేర్లన్నా మీరు చెప్పండి. పిట్టలు, కాకి ఎక్కడో పోయి తిరిగేసి వస్తుంది బ్రదర్ అంటారే, మరి అది రెట్టేస్తుంది. దానికి సెప్టిక్ ట్యాంక్ ఉందే? కుక్క ఎక్కడో పోయి మనం తింటుంది బ్రదర్ అనింది, అది కూడా మన మూత్ర విసర్జన, మల విసర్జన చేస్తుంది, దానికి సెప్టిక్ ట్యాంక్ ఉందే? ఎందుకు? మనిషిని యొక్క దుస్థితి అది. ఇవన్నిటి ద్వారా దేవుడు మనిషినికి జ్ఞాపకం ఏం చేయాలని కోరుతున్నాడంటే, మట్టిలో నుండి తీయబడ్డా తిరిగి నువ్వు మన్నే. కనుక ఆ మంటికి పోకమనిపే దేవుడు సిద్ధపరిచిన మిన్న పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి శిల మీదకి వెళ్ళి యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తమ కార్చి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము అని కేక వేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ యేసు నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీకు కలిగినంతటిని ఆశీర్వదించి క్షేమం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇంతదాకా శాపంలో ఉన్నావా? కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, మా ఇంటికి ఎవరు శాపం బ్రదర్, మాకెవరు శాపం బ్రదర్, అన్నీ మాకే అనర్థాలు వస్తున్నాయి, మాకే నష్టాలు, మాకే అనారోగ్యాలు, మాకే కృంగుదలు, మా ఇళ్ళలోనే మానం, మా ఇంట్లోనే. ఏమి శాపం? మనమే. ఇల్లు కాదు శాపం, వాస్తు కాదు శాపం, వాటిని సరిగా పెట్టలేదు కనుక శాపం కాదు, వంటగది సరిగా లేదు కాదు శాపం కాదు. మనల్ని నిరారోపణ చేయటానికి వేరే వాటి మీద మనం తోయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు.
అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మనం రక్షణ పొందితే అప్పుడు పరలోకపు ఎలీషా యేసుప్రభు వారు మనలోనికి వచ్చి ఆయనే మేడగది, ఆయనే పీట, ఆయనే దీపము, ఆయనే మంచం. మంచం అంటే విశ్రాంతి. అలసిపోయినప్పుడు సాధారణంగా మనం మంచం ఉంటే కొద్దిగా నడుము వాలుస్తాం కదా అని అనుకుంటాం. దీపం అంటే ఆయనే వెలుగు, ఆయనే సాక్ష్యం. యేసుప్రభు అన్నాడు, గాడ్ ఈజ్, వాక్యం బైబిల్లో రాయబడింది 1 యోహాను 1:5, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగైనాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. కనుక ఈ రాత్రి ఇవన్నీ అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు భౌతికంగా కనిపించే ఇంట్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మన హృదయం అనే ఇంట్లో అవన్నీ ప్రభు ఉంచాలని కోరుతున్నాడు. భౌతికమైన ఇళ్ళన్నీ మనకు ఉండడం మంచిదే, అయితే లేనే అప్పుడు ఉండాలని అర్రలు జాపి కానీ మార్గాలు వెళ్ళడం అంతేం కాదు, అంత మంచిదేం కాదు. మనమే ఆయన ఇల్లు. యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నాతో పాటు మిమ్మల్ని ఉండట కొరకై నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఇక్కడ అందరికీ రకరకాలైన ఆర్థిక పరిస్థితులను బట్టి రకరకాల ఇళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళకి పెద్దగా, ఒకళ్ళకి చిన్నగా, ఒకళ్ళకి ఇళ్ళు అన్నీ ఉండొచ్చు, ఒకళ్ళకి ఇళ్ళు లేకపోవచ్చు, ఇలాగ రకరకాలు ఉండొచ్చు. కానీ యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత భూమి మీద కాదు ఇల్లు, పరలోకంలో. ఇక్కడ మీకు కరెంటు పోతుంది, పరలోకంలో కరెంటు పోదు, జనరేటర్ లేదు. ఎందుకంటే వెలుగే అక్కడ, సూర్యుడే లేడు. గొర్రెపిల్లే దీపస్తంభము, ఆయన యేసుక్రీస్తు. సూర్యుడు లేడు కనుక రాత్రింబగళ్ళు లేవు, ఎప్పుడు ఒకే కాలంలోనే ఉంచాం. ఇంకా మీకు కొన్ని ఇష్టమైనవి చెప్పనా, అక్కడ సముద్రము లేదు కనుక మీరు చేపలు పట్టాల్సిన పని లేదు, రొయ్యల చెరువులు లేవు, చేపల చెరువులు లేవు. ప్రభుతో పాటు సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటారు. చివరికి అక్కడ కన్నీరు లేదు, బాధ లేదు, వేదన లేదు, కృంగదల లేదు, అవమానం లేదు, ఓటమి లేదు, ఒంటరితనం లేదు. భర్త చనిపోయాడే, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారే, తల్లిదండ్రులు చనిపోయారే, నా తోబుట్టులు చనిపోయారే, నాకు సహాయం చేసిన చనిపోయారే అన్న బాధపడటానికి వీలు లేకుండా పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. లోకంలో మనం చూస్తాం కదా, చాలా ఊర్లలో చాలా వసతులు ఉండవు, కానీ కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉండేవి నేను చెప్తా, లేనివి కూడా చెప్తా. ఉదాహరణకి ఆసుపత్రి కొన్ని ఊర్లో ఉండకపోవచ్చు, పాఠశాల కొన్ని ఊర్లో ఉండకపోవచ్చు, గ్రంథాలయం లైబ్రరీ కొన్ని ఊర్లో ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఊర్లో ఉండేది ఒకటి చెప్పనా, అది చెప్పకూడదని అనుకుంటారు, నేను కూడా అనుకుంటా అది చెప్పకూడదని. దాని పేరే శ్మశానం, సమాధుల తోట. మా ఊర్లో స్కూల్ లేదని చెప్పొచ్చు, హాస్పిటల్ లేదని చెప్పొచ్చు, తర్వాత ఇంకేంటి, లైబ్రరీ లేదని చెప్పొచ్చు, ఇంకా యూనివర్సిటీ లేదు, మా ఊర్లో చాలా లేవని చెప్పొచ్చు. కానీ భూమి మీద ఏ మనుషుడు కూడా మా ఊర్లో శ్మశానం లేదని చెప్పలేడు. ఎంత చిన్న ఊరైనా, ఎంత పెద్ద ఊరైనా, ఊరికి అలంకరణ కాదు ఇది, సమాధుల తోట. అది చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది, వదిన నేను కూడా అక్కడికి వెళ్ళాలా, ఆ తర్వాత నా జీవితం ఏంటి. భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు, వాస్తవాలు మీకు తెలియచేయటానికి మాటలు చెప్తున్నా. ఇంట్లో ఉన్న మనము ఒక దినాన మంటలోకి వెళ్ళాల్సి వస్తే మట్లో నుండి తిరిగి మహిమలోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి యేసు యందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు పాపుల రక్షకుడు, జీవితాన్ని మార్చేవాడు. ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేసావు, ఓడిపోయావు, సోలిపోయావు, డస్సిపోయావు, కృంగిపోయావు, అప్పుల బాధతో ఉన్నావు, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. కొంతమంది అంటారు కదా ఆత్మహత్య చేసుకోవాలి. నీకు ఆత్మకు హత్య ఎక్కడుంది? ఆత్మకు మరణం ఉందా? ప్రసంగిలో చెప్పబడింది కదా, ఆత్మ దానిని దయచేసిన దేవుని యుద్ధకు పోద్దు. దాన్ని ఎలాగ హత్య అవుతుంది? అవుద్దా? భాషలో ఉన్న పొరపాటు, పదప్రయోగం అలాగ జరిగింది. ఆత్మహత్య కాదు, ప్రాణహత్య. ప్రాణాన్ని తీసుకుంటున్నారు, ఆత్మని కాదు. ఆత్మని ఎవ్వరు తీసుకోలేరు, అదే దేవుడు ఇచ్చినాడు, దేవుడే తీసుకుంటాడు.
జీవితంలో ఓడిపోయినప్పుడు అలాగే అనిపిస్తుంది, అయ్యో నేను బ్రతకలేను, నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు. చనిపోతే బాగుండు అని అనుకుంటున్నావు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావో నిరీక్షణ ఉందా? యేసు దగ్గరికి పరలోకానికి వెళ్తాననే గమ్యం ఉందా? అదే లేకపోతే ఈ రాత్రి మరలా మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఇళ్లను బట్టి, కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, జీవితాలను బట్టి, ఇంటికి కనుకరించి సమస్తాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు. అయితే ఒక దినాన్ని ఇవన్నీ మనం విడిచి పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయనే మన ఇల్లు, అదే మన సొంత ఇల్లు, అదే మన పరలోక రాజ్యంలో ఉండేది. ఇక్కడంతా మనం భూమి మీద పునాదులు వేస్తాం. అక్కడ వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళ కెంపులు పచ్చలతో పొదిగించబడిన బహంతుల్లో మనం ఉండబోతున్నాం. కనుక భౌతికమైన ఇంటికంటే ఆత్మ సంబంధమైన పరలోకపు ఇల్లు. అబ్రహాం గురించి బైబిల్లో చెప్పబడింది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆపట్టడం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మనమును అలాగే ఎదురు చూస్తూ రాకడ కనిపెడుతూ యాత్ర కొనసాగించినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.